మరి ఫస్ట్ టైం నేను రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో. నేను ఎలా చేసుకోవాలన్నా అని కొంతమంది అయితే అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో. సో వారికి సంబంధించి అయితే ఇక్కడ చెప్తున్నాను. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మీ మెయిల్కి వచ్చిందో మీరు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి రీసెంట్గా మనందరికీ తెలిసిందే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో మరి JEE జూనియర్ ఇంజనీర్కి సంబంధించి CBT 1 రిజల్ట్స్ వచ్చాయంటే మనకి ఈ వీడియో అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి RRB, ALP అండ్ JEEకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే ఇక్కడ చెప్తాను క్లియర్గా వినండి. 19 మార్చ్ ఆర్ 20 మార్చ్ ఈ 2 తేదీల్లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. RRB, JEEకి సంబంధించి అండ్ ALPకి సంబంధించి CBT 2 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి JEE రిజల్ట్స్ ఇంకా రాలేదంటే ఆల్రెడీ మనకి వచ్చేసాయి. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, మీరు జోన్ వైజ్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి డైరెక్ట్ లింక్ కావాలి, నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనకి లింక్ ఏమైనా ప్రొవైడ్ అవుతుందంటే ఆల్రెడీ మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ యూట్యూబ్లో వచ్చేసి మీకు డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంది, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో ప్రతిరోజు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, UPSC గ్రూప్స్ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే మనం డైరెక్ట్గా లింక్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. ఇక్కడైతే మనకి క్లియర్ మెన్షన్ చేశారు, RRB, JEE, CBT 1 రిజల్ట్స్ 2025 డైరెక్ట్ లింక్ టు చెక్ RRB జూనియర్ ఇంజనీర్ రిజల్ట్స్ 2025. మనం ఏదైతే RRB, JEEకి సంబంధించి రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది ఇక్కడ ఉంది అనేది ఒకసారి చెప్తున్నారు. మరి ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేసింది అనేది ఎవరైతే కొత్తగా చూసినారో వాళ్ళందరికీ ఒకసారి చూడండి. RRB, JEE, CBT 1 ఎగ్జామినేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 5/3/2025 అయితే తీయడం రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ కండక్ట్ అయిపోయాయని అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ డేట్స్ అనేవి ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డైరెక్ట్ వెబ్సైట్ అంటే ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా అవుతుంది. మీరు క్లిక్ చేయగానే మీరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ తెలుసో వారందరూ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అయితే మీరు ఫాలో అవ్వచ్చు. హౌ టు డౌన్లోడ్ ద RRB రిజల్ట్స్ ఇక్కడ చిన్న మనకి ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చి ఒకసారి చదవండి. ఇక్కడ మనకి స్టెప్స్ అని ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ప్రకారం అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటంటే లాగ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ indianrailways.government.in. మనకి ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరైతే వీటిలో అయితే లాగిన్ అయితే సరిపోతుంది. లేదు మనకి డైరెక్ట్ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, సర్చ్ ఫర్ ద లింక్. ఈ ప్రాసెస్ అంతా మీకు వద్దండి, డైరెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎంటర్ లాగిన్ డీటెయిల్స్, మీరు ఏదైతే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ రైల్వేకి సంబంధించి లాగిన్ అవ్వండి. అంటే అక్కడ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి అన్న అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అంతేకాకుండా అక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి మీరైతే డైరెక్ట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకైతే నెక్స్ట్ అయితే మీకు క్లియర్గా చూపించమని చెప్తాను. ఫస్ట్ మీరు స్టెప్స్ అనేది తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, వన్స్ ద లాగిన్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ యువర్ రిజల్ట్స్ RRB రిజల్ట్స్ అనేది అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే మీ రిజల్ట్స్ అనేవి ఎంటర్ చేసి లాగిన్ చేసిన తర్వాత మీ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతాయని అయితే చెప్పడం జరిగింది. సో డౌన్లోడ్ ద RRB, JEE, CBT 1 రిజల్ట్స్, సేవ్ ఇట్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ యూజ్ అని అయితే చెప్తున్నారు. అదేంటంటే మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీకు PDF రూపంలో అయితే అవైలబుల్ ఉంటుంది, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. మరి మీకు విజువలైజేషన్ చూపించి మరి చెప్తాను కదా, ఇప్పుడైతే ఒకసారి మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో మొదటగా నేను చెప్పిన 2 స్టెప్స్ అనేవి ఫాలో అయినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదు నేను డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి వచ్చాను అనుకున్నా సరే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి అప్లికేషన్ లాగిన్ అంతా ఉంది కదా. సో ఇలా మీకు కొద్దిగా స్క్రోల్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనబడుతుంది, క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి కనబడుతుంది. అండ్ కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారు చూడండి, హెల్ప్ డెస్క్ టైమింగ్స్. అంటే మీరు ఎవరైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఈ యొక్క రైల్వేకి సంబంధించి హెల్ప్ డెస్క్కి అక్కడ మీకు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీకైతే వారు రిప్లై అయితే ఇస్తారు. సో మనకి ఇప్పుడు రిజల్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసినప్పుడు మీ మెయిల్కి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అంతేకాకుండా మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి, కొద్దిగా లాంగ్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ డే, తర్వాత మంత్ అండ్ తర్వాత ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేయండి. ఇంకా కన్ఫ్యూజ్ అయినట్లయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఈ విధంగా అయితే మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. కొన్ని మందికి ఆ క్యాప్చా అనేది డిస్ప్లే అవ్వదు. ఎందుకని డిస్ప్లే అవ్వట్లేదంటే ఆ క్యాప్చా దగ్గర మీకు నెట్ అనేది సరిగ్గా అవ్వనట్లయితే మీకు క్యాప్చా అనేది చూపించదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే
ఇక్కడ చూడండి మనకి పక్కన చిన్న సర్కిల్ మార్క్ అయితే ఉంది కదా, ఈ సర్కిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూ క్యాప్చా అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఈ విధంగా అనేది మనకు వస్తుంది. ఇక్కడ చూడండి మనకి లాగిన్ అయితే క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతారో లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలీదో వారందరూ ఎలా అన్నా అంటే చూడండి మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీరైతే లాగిన్ అయ్యి మీ యొక్క రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి కానీ లేదా ఆర్ఆర్బీలో ఏ రిజల్ట్స్ అయినా మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు డీటెయిల్గా అయితే ప్రతి వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. మీకు డైలీ యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అప్డేట్స్ అయితే వాటిలో రావడం జరుగుతుంది. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.